ఎస్ఎస్‌బి 29 మన రాజమౌళి గారు, మహేష్ బాబు గారితో తీసిన విషయం అందరికీ తెలిసిందే. మరి ఆ ఎస్ఎస్‌బి 29 తర్వాత మరి మూవీ ఏంటి? మన రాజమౌళి గారిది. అంటే ఇప్పుడు ఈ విషయం గురించయితే మాట్లాడుకుందాం. ఎస్ఎస్‌బి 29 షూటింగ్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదన్నమాట. కాకపోతే ఈ షూట్‌కి సంబంధించిన అంటే పార్టికల్స్ మొత్తం షూట్‌కి ఏంటేంటి అవసరం మొత్తం కూడా దగ్గరికి తీసుకొస్తున్నట్లయితే మనకు తెలుస్తుంది. ఆ సెట్ మొత్తం రెడీ చేస్తున్నట్లయితే తెలుస్తుంది. ఇకపోతే నెక్స్ట్ మూవీ ఏంటి? మన రాజమౌళి గారు ఇంచుమించు షూట్ కంప్లీట్ అయ్యేసరికి 2 ఇయర్స్ దగ్గర పడుతుందనేసైతే చెప్తున్నారన్నమాట. ఈ 2 ఇయర్స్ అంటే 2026లో ఈ సినిమా రిలీజ్ చేసే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉన్నాయనైతే చెప్తున్నారు. అది కూడా ఆగస్టు తరువాతే. ఇకపోతే మన రాజమౌళి గారితో నెక్స్ట్ సినిమా ఎవరు తీస్తారు అన్నదైతే చాలా గట్టిగా వినిపిస్తున్న టాక్ అన్నమాట. ఇప్పుడు ఆ విషయం గురించయితే మాట్లాడుకుందాం. అసలు రాజమౌళి గారితో తీసే ఉద్దేశం అదే రాజమౌళి గారు ఒక యాక్టర్‌ని అనుకున్నారంటే అది ముందే ప్రకటిస్తారనమాట. ఎప్పుడు అంటే 'ఈగ' సినిమా చూసుకున్నట్లయితే అప్పుడు ఏమని చెప్పారు అంటే మన ప్రభాస్ గారితో తీస్తున్నాను అని 'ఈగ' మూవీ షూట్ జరుగుతున్నప్పుడే మన అప్డేట్ ఇచ్చారనమాట. అదే విధంగా 'బాహుబలి 1' అదే విధంగా 'బాహుబలి 2' చేశారు. తర్వాత చూసుకున్నట్లయితే మన 'త్రిబుల్ ఆర్' మన ఎన్టీఆర్ అన్న అదే విధంగా 'రామ్ చరణ్‌తో తీస్తున్నట్లు చెప్పారు. అదే విధంగా కూడా చేసి చూపించారు. ఇప్పుడు మన 'త్రిబుల్ ఆర్' కూడా రన్నింగ్‌లో ఉన్నప్పుడే మహేష్ బాబు గారితో తీస్తున్నాను అనే విధంగా న్యూస్ ఇచ్చారు. అదే విధంగా ఇప్పుడు కూడా ప్రారంభిస్తున్నారనమాట. మరి ఇప్పుడే ఎందుకు ఇంత ప్రశ్నార్థకం అయింది? మరి రాజమౌళి గారి నుంచి నెక్స్ట్ మూవీ వస్తుందంటే ఒక్కొక్కరు ఏ విధంగా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటారో చాలా ఇదిగా ఉన్నారు. మరి ఈ మూవీ షూట్ ఇంకా అంటే స్టార్ట్ అవ్వలేదు గాని ఇంకా అనౌన్స్‌మెంట్ ఇవ్వలేదా? లేకపోతే స్టోరీ రెడీ అవ్వలేదా? లేదా ఆ సినిమా స్టోరీకి తగ్గట్టు హీరో రెడీ అవ్వలేదా? అనేదైతే నెటిజన్‌లయితే ఫుల్‌గా ఫైర్ అవుతున్నారనమాట. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఖచ్చితంగా తొందరలోనే అప్డేట్ ఇస్తాడనైతే చాలా మంది ఆడియన్స్ అయితే అనుకుంటున్నారు. ఇకపోతే ఈ ఎస్ఎస్‌బి 29 తర్వాత మన నెక్స్ట్ మూవీ రాజమౌళి గారితో అంటే ఎన్టీఆర్ అనుకుంటున్నారు. అప్పటికి ఎన్టీఆర్ అన్న కూడా 'దేవర 2' కూడా అయిపోతుంది. అదే విధంగా ఎన్టీఆర్ 31 కూడా అయిపోయి కొద్దిగా డేట్స్ దొరికే అవకాశాలుంటాయి. తర్వాత 'రామ్ చరణ్' అన్న. 'రామ్ చరణ్' అన్న కూడా బుచ్చిబాబు గారితో మూవీ అయిపోయిన తర్వాత మరి ఇంకెవరితో మన మళ్ళీ ప్రశాంత్ నీల్ గారితో మూవీ ఉంటుందంట. అది కూడా 2027 మరి ఎక్కువైపోతుంది. మాక్సిమం దొరుకుతాడు. ఆ డేట్స్‌కు చూసుకున్నట్లయితే దొరుకుతాడు. షూటింగ్‌కి సంబంధించింది కాబట్టి దొరుకుతాడు. ఆ తర్వాత చూసుకున్నట్లయితే మన 'ప్రభాస్' 'డార్లింగ్‌తోని' కూడా మరి ఏమైనా ప్లాన్ చేస్తున్నాడంటే ఖచ్చితంగా సరే ప్లాన్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే 1800,00,00,000 కలెక్షన్ చేసింది భయ్యా 'బాహుబలి 2' అలాంటి హీరోని ఎవరు వదిలేసుకుంటారు? మరి అలాంటి స్టోరీని దొరికితే ఖచ్చితంగా సరే తిరిగి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఒక 1000,00,00,000కి పైగానే కలెక్షన్ చేసే దక్కించుకునే కెపాసిటీ మన రాజమౌళి గారి దగ్గర ఉంది. మరి ఆ హీరోస్ పర్లేదు దొరుకుతున్నారు. కానీ ఇప్పటికొచ్చి ఎందుకు అనౌన్స్‌మెంట్ రాలేదు అన్న విషయమే చాలా గట్టిగా వినిపిస్తుందన్నమాట. నేను చెప్తున్నాను కదా! తొందరలోనే మన 'ప్రభాస్' గారితోనైతే ఖచ్చితంగా మూవీ ఉంటుందనైతే నేను అనుకుంటున్నాను. ఎందుకు అంటే 1800,00,00,000 భయ్యా! ప్రొడ్యూసర్స్ అయ్యుండొచ్చు, డైరెక్టర్స్ అయ్యుండొచ్చు. ఎందుకు వదులుకుంటారు ఇలాంటి కటౌట్‌ని? ఖచ్చితంగా సరే తొందరలోనే మన రాజమౌళి గారు, అదే విధంగా 'ప్రభాస్' గారితో కాంబినేషన్‌లో మళ్ళీ ఇంకో మూవీ రాబోతుంది. అదేంటి కాదు 'బాహుబలి 3' ఆల్రెడీ ముందే చెప్పేసారు. 'బాహుబలి 3' మూవీ వస్తుంది భయ్యా! 'బాహుబలి 3' ఎక్కడ పోలేదు. 'బాహుబలి 3' ఉంది అని అఫీషియల్‌గా కూడా మన రాజమౌళి గారు కూడా చెప్పడం జరిగింది. మరి తొందరలోనే దీనికి సంబంధించిన అప్డేట్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. మరి మీరేమనుకుంటున్నారు? 'బాహుబలి 3'తోనే మళ్ళీ రాజమౌళి గారు ఎస్ఎస్‌బి 29 తరువాత మన మహేష్ బాబు గారి మూవీ తర్వాత మన రాజమౌళి గారు 'బాహుబలి 3' చేసే అవకాశాలు ఉన్నాయా? లేకపోతే ఇంకా ఎవరైనా ఎన్టీఆర్ అయ్యుండొచ్చు, లేదా 'రామ్ చరణ్' అయ్యుండొచ్చు. వీళ్ళతో సినిమా తీసే అవకాశం ఉందా అనేది ఒక్కసారి చూడవలసి ఉంది. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి.